నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఎల్నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ ఏడాది అంతటా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. ఎల్నినో ప్రభావం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలని రైతులకు వివరించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలాగా రైతుల్ని ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చర్చించారు. ఈ ఏడాది అంతటా ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తీసుకున్న చర్యలతో పాటు రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించడం జరిగింది. పంటల బీమా యాక్షన్ ప్లాన్ ని అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల విషయంలో కొంత గ్యాప్ ఉందని సీఎం చెప్పారు. ఆలూరు నియోజకవర్గ పర్యటనలో ఉద్యోగుల పనితీరును చదివి వినిపించినప్పుడు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చిన ప్రతిస్పందనను అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారంలోగుతోంది. ఈ సందర్భంగా కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేశారు. ఆహార భద్రత, సమృద్ధి, సస్యశ్యామలతకు ప్రతీకగా భావించే శాకాంబరి దేవి అవతారంలో కనకదుర్గమ్మ భక్తులకి దర్శనమిస్తున్నారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రారంభమైన 3 రోజుల శాకాంబరి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అలాగనే దాతలు, రైతుల సహకారంతో నిర్వహిస్తున్న ఈ మహోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. శాకాంబరి ఉత్సవాలు అన్నదాతలకు, వ్యవసాయ సంపదకు, సమృద్ధి, వర్షాలకు ప్రతీకగా నిర్వహించే విశిష్ట ఆధ్యాత్మిక ఉత్సవంగా గుర్తింపు పొందాయి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారికి విశేషమైనటువంటి రకరకాల కూరగాయలతోటి అమ్మవారిని అలంకరణ చేయడం జరిగింది. అలాగే అమ్మవారికి రకరకాల పళ్ళు, కూరగాయలు, ఆకుకూరలు ఇలాగా భక్తులందరూ కూడా సమర్పించినటువంటి ఈ కూరగాయలతోటి అమ్మవారిని దివ్యంగా అలంకరణ చేయడం జరిగింది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఉత్సవాలు అత్యంత వైభవంగా, అలాగే ఈ కూరగాయలన్నింటినీ కలిపి కదంబంగా అమ్మవారి ప్రసాదాన్ని అందరికీ, భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారికి దరిదాపుగా ఈ యొక్క కార్యక్రమం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ శాకాంబరి యొక్క దర్శనం భక్తులందరికీ ఉంటుంది. భక్తులందరూ కూడా అమ్మవారిని కూరగాయలతోటి, ఆకుకూరలతోటి, పళ్ళతోటి దర్శించుకుంటే అమ్మవారి యొక్క సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఈ 3 రోజుల పాటు దుర్భిక్షం లేకుండా ఉండాలని చెప్పి పూర్వం ఒకప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ఈ దేవాలయం నిర్వహిస్తుంది. కాబట్టి భక్తులందరికీ కూడా శాకాంబరి ఉత్సవ సందర్భంగా శుభ ఆశీస్సులు. నమస్తే, నా పేరు డాక్టర్ శ్రీమతి కేసన్. నేను చెన్నై నుండి వస్తున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన దినం అన్నమాట. శక్తి శాట్ అనేది 108 దేశాలని కలిపి 12,000 మంది ఆడపిల్లలతో పాటు చంద్రుడికి ఒక శాటిలైట్ చేయబోతున్నాము. సో దానికోసమే ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత లోకేష్ గారిని మీట్ చేయాలి. ఎందుకంటే ఆంధ్ర నుంచి జెస్సీ అనే అమ్మాయి సెలెక్ట్ అయ్యింది. సో ఇలాంటి మంచి విషయాలు జరిగేటప్పుడు ముందు అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకోవాలనేసి ఇక్కడికి వచ్చాను. దాదాపు 25 సంవత్సరాల తర్వాత నేను బెజవాడ వస్తున్నాను. కనకదుర్గమ్మ గుడికి 25 సంవత్సరాల తర్వాత వస్తున్నాను అనమాట. చాలా ఆనందంగా ఉంది. రష్ చాలా ఉంది, అయినా అందరూ చాలా డిసిప్లిన్డ్గా చేస్తున్నారు. అండ్ ఈ టికెట్ ప్రాసెస్ అవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంది. చాలా బాగుందండి. అయ్యో, అమ్మోరు అలంకారం అయితే బ్రహ్మాండం. ఇంకా శాకాహారి అలంకారం కదండి, చాలా చక్కగా ఉందండి. మనస్తృప్తిగా ఉంది. తప్పకుండా. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బుద్ధా వెంకన్న తెలిపారు. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని, సూపర్ 6 పథకాలని కూడా అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన పోలవరం, అమరావతి పనుల్ని పరుగులు తీయిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు నేటి సోమవారం నుంచి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు ప్రారంభించారు. ఇందులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి
బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా భవానీపురం 40వ డివిజన్లో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు టీడీపీ నేత వివరించడం జరిగింది. పెన్షన్లు, మౌలిక సదుపాయాల గురించి ప్రజలు అడగగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అర్హులకు అందేలాగా చేస్తామని బుద్దా వెంకన్న హామీ ఇచ్చారు. ఆ పథకాలన్నీ కూడా పూర్తి చేయడమే కాకుండా ఆగిపోయినటువంటి పోలవరాన్ని, ఆగిపోయినటువంటి అమరావతిని కూడా ఉరుకులు పరుగులు తీస్తున్నది చంద్రబాబు నాయుడు గారి పరుగులు తీస్తున్నటువంటి సంక్షేమం ముందు ఎన్నిక పార్టీ తట్టుకోలేక ఈ రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాలు అనేది ఒక రోజేమో ప్రాంతాల్లో గురించి మాట్లాడుతున్నారు మావికన్నండి, మరో రోజేమో కులాల గురించి మాట్లాడతారు, ఇంకొక రోజేమో గర్జనలు అంటారు. అంటే ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టి ఆ రోజు ఋషులు యాగం చేసేటప్పుడు రాక్షసులు దాన్ని పాడు చేసినట్టు ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రాన్ని పాడు చేద్దామని ఒక తలంపుతో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దయచేసి ప్రజలు ఆ ట్రాప్లో పడకండి. ఎవరైతే ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి చక్కగా పనిచేస్తారో, ఎవరు ఏ నాయకుడు అంటే గుండెల మీద చేసి హాయిగా నిద్రపోవచ్చు, శాంతి భద్రతలు ఉంటాయో అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మణులాగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకాల నుండి ఒక తమ్ముళ్ళలాగా ఈ కూటమి ప్రభుత్వాన్ని చక్కగా తీసుకెళ్తున్నారు. పైన మరి పెద్ద ఆయన మోడీ గారు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు అన్నీ అమలు చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి. అప్పులో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఉరకలు పరుగులు చూపిస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే పెన్షన్ కానివ్వండి, గ్యాస్ బండ్లు అనేవి కానివ్వండి, ఆ తల్లికి వందనం పిల్లలు కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంతో భారమైనా సరే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, ఏ ఛానల్ పెట్టినా, ఏ పేపర్ చూసినా కులాలు, మతాలు, ప్రాంతాలు విడదీద్దామనే ఆలోచనలో ఉన్నారు. ప్రజలు ఆ ట్రాప్లో పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు. కూటమి ప్రభుత్వం ఇంకా 30 ఏళ్ళు ఉంటుంది, ఇంకా 15 ఏళ్ళు ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో విజయవాడ నగర అభివృద్ధి కుంటుపడిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి అభివృద్ధి సాకుతో విజయవాడ నగర అభివృద్ధిని కూటమి నాయకులు గాలికి వదిలివేశారని, నగరపాలక సంస్థకి కూటమి ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు చేయలేదని విమర్శలు గుప్పించారు. గత వైసీపీ హయాంలో విజయవాడ నగరం అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిందని ఉద్ఘాటించారు. విజయవాడ నగర సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ ని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ ఫ్లోర్ లీడర్, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు కలిసి త్రాగునీరు, పారిశుద్ధ్య, ఇతర సమస్యల్ని పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎంపీ పెళ్లిలకు, తద్దినాలకు కనిపిస్తున్నారని, ఎమ్మెల్యే దర్శనమే లేదని అన్నారు. గత ప్రభుత్వంలో శాంక్షన్ అయిన వర్కులు ఎక్కడివి అక్కడే వదిలేశారని, ప్రభుత్వ స్థలాలు అద్దెలకు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. కమ్యూనిటీ హాల్స్, వాటర్ ట్యాంక్స్ పనులు చేయడం లేదని, కమ్యూనిటీ హాల్స్ అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోతున్నాయని మండిపడ్డారు. శానిటేషన్ పూర్తిగా వదిలివేశారని, అమరావతి పేరుతో విజయవాడని వదిలివేశారని విమర్శలు గుప్పించారు. ముందు బాబులకు అది పార్టీ కేంద్రంగా మారిపోయింది. మేమంత కాలనీలో పార్కులు డెవలప్ చేసి పెడితే ఈరోజు రాత్రి అయ్యేసరికి ఆ ప్రాంతంలో ప్యాకాట్ ఆరిస్తాం కానివ్వండి, ముందు బాబులందరూ కూడా పార్టీని చూసిన విధంగా ముందుకెళ్తారు. 5 సంవత్సరాలు ప్రజానికి అందరు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ 2 సంవత్సరాల్లో అధికారులు ఎవరు కూడా ప్రజానికానికి అందుబాటులో ఉండట్లా, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు గారు ఎవరు కూడా అందుబాటులో ఉండట్లా. ప్రజానికం ఎన్నో కష్టాలు, మరీ ముఖ్యంగా కొండ ప్రాంత వాసులు ఎన్నో ఇబ్బందులు, నీళ్లు లేక, వర్షం పడితే ఎన్నో ఇబ్బందులు ఈరోజు కొండ ప్రాంత వాసులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో మా హయాంలో వర్షం పడి ఎక్కడైనా నీళ్లు నిల్చున్నా వెంటనే మోటార్లు పెట్టి తీసేవాళ్ళు. ఈరోజు వర్షం పడి రోజులు గడుస్తున్నా నీళ్లు గారు అదే విధంగా నిలిచిపోయి పాపం చనిపోయిన వాళ్ళు గారు ఆ నీళ్ళలోనే శవాన్ని పెట్టినే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తామని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారు. ఏదైతే వినతి పత్రాలు ఇచ్చామో దాని మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు సుజాత, సునీత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు న్యాయమూర్తులకి వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈవో వికే సీనా నాయకు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో వైదిక కమిటీ సభ్యులు, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి అన్నారు. తూర్పు నియోజకవర్గంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా గద్దె క్రాంతి కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 ప్రజల్లో మంచి ఆదరణ వస్తుందని అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి స్పందన వస్తుందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేస్తున్నామని, తూర్పు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రజలతో మరింత దగ్గర అవుతున్నట్లు తెలియజేశారు. రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో డోర్ టు డోర్ ప్రోగ్రాము చాలా సందడిగా జరుగుతూ ఉంది. అయితే 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో దాదాపుగా సంక్షేమం అలాగే అభివృద్ధి రెండు కూడా సమానంగా ప్రాధాన్యత ఇస్తా ముందుకు సాగింది. ఈరోజు మేము ఇక్కడ ప్రజలందరినీ కలిసి వారి క్రమశిక్షణతో వారి ఆనెస్ట్ ఫీడ్బ్యాక్ అడగటానికి చంద్రబాబు గారు ఈ కార్యక్రమం పెట్టడం అనేది జరిగింది. అయితే మాకు ఈరోజు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, అందరూ చెప్తా ఉన్నది ఏంటంటే, అన్ని వర్గాలకి, యువతకి ఎలాగైతే ఉద్యోగాల కోసం, పెట్టుబడులు తేవడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. అది కనిపిస్తూనే ఉంది. దాదాపుగా చాలామంది యువతకి కొత్త ఉద్యోగాలు రావడం జరిగింది. దాంతోపాటు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, అలాగే వాటర్ డిస్ట్రిబ్యూషన్ కానీ అన్ని మౌలిక సదుపాయాలు కూడా అందరికీ అందుతున్నాయని, ఇంకా అభివృద్ధి జరుగుతూ ఉందని, కళ్ళ ముందు కనిపిస్తూ ఉందని ప్రజలు చెప్తా ఉన్నారు. అలాగే సంక్షేమానికి వస్తే పెట్టిన ప్రతి పథకం కూడా అందరికీ అందుతూ ఉందని ఎంతో సంతోషంగా ఉన్నారు. మొన్నే తల్లికి వందనం పడటంతో అందరూ కూడా, తల్లులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే మనం ఈ కార్యక్రమం ద్వారా, రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకి నేరుగా వారి ముందుకెళ్ళి వారి అభివృద్ధి మీద కానీ, సంక్షేమం కానీ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తూ ప్రజలకు చేరువయ్యిందని విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ అధ్యక్షులు దాసరి గాబ్రియల్ తెలిపారు. ఈ రోజు మాచవరం డౌన్ 2వ డివిజన్ లో దాసరి గాబ్రియల్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో చేసిన అభివృద్ధిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గత 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. చాలా ఆనందం వేసింది. సందర్భంగా ఇక్కడ మనీ కార్పొరేటర్ గారు గాబ్రియల్ గారు కూడా తన ఒపీనియన్, జనాల్లో ఉన్న రెస్పాన్స్ ఏంటి చెప్పడం జరిగింది. ఇలా కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది. ముందు రాబోయే ఎలక్షన్లు కూడా ఇది సంబంధించి కార్యక్రమం అది. అప్పటికంటే మనందరం ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలని, అభివృద్ధిని ప్రతి ఒక్కరికి తెలియజేస్తే మనకు అపోజిట్ అనేది ఉండదు. ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై సీజేపీ పోరాటం చేసి విజయం సాధించడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం కొర్వి చైతన్య అన్నారు. డిఎస్సీలో జరిగిన అవకతవకలపై కూడా గతంలో మేము నిరసనలు చేసి కలెక్టర్ కి వినతి పత్రం అందజేశామని, దానిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అన్నారు. నారా లోకేష్ చెప్తున్న మాటలకి అసలు వాస్తవాలకి పొందన లేదని అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో కానీ, సిబిఐతో కానీ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. దగా డిఎస్సీగా మారిందని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం మరియు విద్యార్థి
విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షులు కోమల్ సాయి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొరివి చైతన్య మాట్లాడారు. డీసీ పేరుతో నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. దీంతో జరిగిన వాస్తవాలు బయటకు రావాలంటే వెంటనే విచారణ చేపించాలని కోరడం జరిగింది. దీనిపై ఈ నెల 28వ తేదీన గాంధీనగర్ విజయ టాకీస్ వంతెన వద్ద నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి మరొకసారి నిరసన తెలియచేయనున్నట్లు చెప్పారు. దేశ రాజధానిలో ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ సంబంధించి బీజేపీ పార్టీ పోరాటాన్ని మొదలుపెట్టింది. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఆ పోరాటాన్ని నడిపి కొన్ని నెలల పాటు ఆ పోరాటాన్ని నడిపి ఈరోజు ఎంతో ఘన విజయం సాధించింది అని సందర్భంగా బీజేపీ పార్టీ ప్రతినిధులకి అభినందనలు తెలియజేస్తూ గత నెల 2వ తారీఖున డిఎస్సి అక్రమాలపై ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువత కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, అందరం కలిసి కూడా వారి ఎత్తున ర్యాలీతో కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు డిఎస్ఐ నియామకాల్లో చాలా అక్రమాలు జరిగినాయి. అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు మొదటి ర్యాంక్ సాధించారు. అలాగే వాళ్ళు మళ్ళీ వెంటనే వాళ్ళు మొదటి ర్యాంక్ సాధించారని తెలియగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అందరూ కూడా ఇదంతా మీడియా ద్వారా మీ అందరికి తెలియజేయడం జరిగింది. దాన్ని వెంటనే మొదటి ర్యాంక్ ఎవరైతే సాధించారో అతన్ని మెరిట్ లిస్టులో తీసేసి పక్కన పెట్టేసి అతని సర్టిఫికేట్లు కూడా వెరిఫికేషన్ చేయకుండా పక్కన పెట్టేశారు. మేము ఆ రోజు ఏపీ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పలుమార్లు సంప్రదింపులు జరిపినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీలో అనేక సంవత్సరాలుగా సేవలందిస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులు ఇప్పటికీ తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని అన్నారు. ఈఎస్ఐ, పిఎఫ్ సక్రమంగా అమలు కావడం లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో నేడు ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకి దిగారు. నేడు చలో విజయవాడకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పిలుపునిచ్చారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నేడు హనుమాన్ పేట నుంచి ధర్నా చౌక్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ధర్నా చౌక్ లో ఉద్యోగుల మహాధర్ణ కార్యక్రమం నిర్వహించారు. ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులు విజయవాడ కార్యక్రమం, చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తరలి రావడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఇలా సమస్యలు చాలా అపరిష్కృతంగా ఉన్నాయి. అనేక సార్లు ఎండీని కలిసిన, ఈడీని కలిసిన, ఏటీఎంలు, సిటిఎంలు అందరినీ, డిపో మేనేజర్లను, ఆర్ఎంఎల్ను కూడా కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా కానీ వీళ్ళ సమస్యలు ఏ ఒక్కరూ పట్టించుకోని పరిస్థితులలో ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఇలా డిమాండ్లు మరి కనీస వేతనం అమలు చేయాలని, సుప్రీంకోర్టు ప్రకారం మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ కార్మికులకు, అలాగే ఆంకర్ డ్రైవర్లకు మరి ముఖ్యంగా మరి బస్సు పాసులు, గుర్తింపు కార్డులు, సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. మరి ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాలు కూడా చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం తన పరిపాలనా విధానంలో 73 రకాల షెడ్యూల్స్లో వేతనాలు పెంచగా దాదాపు 12-14 సంవత్సరాలు కావస్తుంది. కాబట్టి ఈరోజు పాలన అంతా కూడా మరి చాలా దుర్మార్గంగా జరుగుతోంది. అన్ని కూడా ప్రైవేటీకరణ విధానాలను ప్రవేశపెట్టారు. ఇప్పటికే అన్ని రంగాలలో ప్రైవేటీకరణ తెచ్చారు. మరి ఆర్టీసీలో కూడా ఈ ప్రైవేటీకరణ పిచ్చి చంద్రబాబు నాయుడుకు చాలా ముదిరింది. అందుకనే ఈరోజు విద్యుత్ బస్సుల పేరుతో ఆగస్టు 16వ తేదీన విజయవాడలో కాపు నాయకుల సమావేశం నిర్వహించినట్లు కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు ఆర్జా రామకృష్ణ వెల్లడించారు. ఈ సమావేశంలో కాపు సమస్యలపై చర్చ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలను సాదరంగా ఆహ్వానిస్తున్నామని, తప్పక అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో కాపునాడు రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు రాష్ట్ర జేఏసీ అధ్యక్షులు ఆర్జా రామకృష్ణ మాట్లాడారు. ఆగస్టు 16వ తేదీన విజయవాడలో కాపు నాయకుల సమావేశం నిర్వహించనున్నామని, ఈ సమస్యలు కాపు సమస్యల గురించి చర్చ నిర్వహిస్తామని తెలియజేశారు. సమావేశానికి ఇతర రాష్ట్రాల నాయకుల్ని కూడా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో సంఖ్యాబలం ఉన్న కులం తమదే అని, రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి
రావాలని నిర్ణయం తీసుకునే బలమున్న సామాజిక వర్గం తమదని అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశంలో చర్చించి కాపు నాయకులు సంఘాల సూచనలు తీసుకుని ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. ఉద్యమ రూపంలో ఎన్నో ప్రయత్నాలు ప్రయాణాలు చేశారు. మాకు కావాల్సిన అంశాల్లో రిజర్వేషన్ అంశం కానీ, అట్లాగే విదేశీ విద్య విషయంలో కానీ అనేక సందర్భాల్లో కాపు సామాజిక వర్గంలో ఉన్న నాయకులు ముద్రగడ పద్మనాభం గారు కానీ, వంగవీటి మోహన్ రంగా గారు కానీ, అట్లాగే స్థానికంగా ఉన్న నాయకత్వం సుబ్రహ్మణ్యం గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, హర్జా గారు కానీ అనేక మంది ఈ సామాజిక వర్గం ఉన్నతి కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం. మరి ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇక్కడ స్థితిగతులు మారుతున్నా మేము. గతంలో రిజర్వేషన్లు ఇచ్చారు స్వతంత్రం ముందు, తర్వాత నాయకులు మారారు, మళ్ళీ రిజర్వేషన్ తీశారు. మళ్ళీ ఒక దామోదరం సంజీవ్ గారు లాంటి వాళ్ళు వచ్చారు, రిజర్వేషన్లు ఇచ్చారు. సంజీవ్ రెడ్డి గారు వచ్చి తీసేశారు. అసలు ఎందుకని ఈ జాతి మీద వివక్ష, ఎందుకని మమ్మల్ని ఇట్లా అడగదొక్కుతున్నారనేది అది ఒక సందేహంగానే మిగిలిపోయింది. మరి ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మరి మా అనేక సంఘాలు ఉన్నాయి, దాన్ని అవమానపరుస్తా మాట్లాడుతున్న నాయకులు కూడా చెప్పుల తయారీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని తక్షణమే ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కూరపాటి నాగరాజు పిలుపునిచ్చారు. చెప్పుల కార్మికులకి లేబర్ కార్డు ఇచ్చి దాని ద్వారా పెన్షన్లు, పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి వృత్తిపరంగా పూర్తి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెప్పుల కార్మికులకి లేబర్ కార్డు ఇచ్చి దాని ద్వారా పెన్షన్లు, పూచీకత్తు లేని రుణాలు ఇచ్చి వృత్తిపరంగా పూర్తి అభివృద్ధికి తోడ్పడాలని తెలియజేశారు. అలాగే తిరువూరు నియోజకవర్గం సబ్బాల గ్రామంలోని గత 30 సంవత్సరాల నుంచి శ్మశాన వాటికి లేదని, ప్రభుత్వం దాని ఏర్పాటుకు దోహదపడాలని, కంచికి చెర్లలో మంచినీటి ట్యాంకులు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మంచినీటి ట్యాంకులు కట్టించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. సమావేశం అనంతరం నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులుగా మలమంటి వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శిగా కొమ్మూరి బ్లెస్సింగ్, తెల్లూరి నగేష్, మలమంటి భాస్కర్, కార్యదర్శులుగా నెమ్మలి నరేష్, మల్లాది జగదీష్, కోలా బాలకృష్ణ, సలహాదారుడిగా నూక ప్రసాద్, కోశాధికారిగా ఖమ్మంపాటి శివ గణపతి, సోషల్ మీడియా కన్వీనర్ రాజు, ఎన్టీఆర్ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇనుపనూరి నాగవేణి, ఈ మహాసభకి రాష్ట్ర కార్యదర్శి కటారి శేఖర్, గంపలగూడెం అధ్యక్షులు బత్తుల, మా ప్రధాన కార్యదర్శి మోదుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కూరపాటి నాగరాజు, చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు మన విజయవాడ నగరం ప్రెస్ క్లబ్లోని ఎన్టీఆర్ జిల్లా చర్మకారుల సంఘం 2వ మహాసభ జరిగింది. నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చర్మం వృత్తి పని చేసుకునే వాళ్ళకి, డప్పు కళాకారులకి, చెప్పులు పని చేసుకునే వాళ్ళకి, చెప్పులు పని చేసే కార్మికులకి అందరికీ లేబర్ కార్డు ఇప్పించడం ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే 45 సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలని, పూచీకత్తు లేని రుణాలు అందించాలని, ఈ కెమికల్లో పనిచేయడం వల్ల 40 సంవత్సరాల్లోనే మరణించిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అలాగే పక్షవాతం వచ్చి మంచాన పరిమితమైన వాళ్ళకి పెన్షన్ చాలా వరకు అందలేదు, వాళ్ళకి అందించాలి. ఇటీవలలోనే మేము సబ్బాల గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆ సబ్బాల గ్రామంలోని చాలా వరకు శ్మశాన వాటిక అనేది లేదు. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి శ్మశాన వాటిక లేదు. అలాగే అందులో 40 సంవత్సరాలు నిండిన వాళ్ళకి కూడాను పెన్షన్ వచ్చే పరిస్థితి లేకుండా ఉంది. డ్రైనేజీ వ్యవస్థ బాగాలేదు, నీటి సమస్య, అలాగే అనేక రకాల సమస్యలు తెలియపరిచారు. ఇవన్నీ జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారి సమస్యలు పూర్తి చేయాలని చెప్పేసి మేము సంఘంగా ముందుకు వెళ్తున్నాము. అలాగే రానున్న రోజుల్లోనే ప్రతి ఒక్క విషయం మీద ప్రభుత్వ అధికారులకి అలాగే ప్రభుత్వానికి కూడాను వినతిపత్రాలు చేస్తాం. ప్రతి దానికి స్పందించిన పక్షాన పోరాటానికైనా సరే సిద్ధమని చెప్పేసి మా చర్మకారుల చెప్పుల తయారీ కార్మికుల సంఘంగా తెలియపరుస్తున్నాం. అలాగే ఈరోజు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన మలమండి వెంకటరత్నం గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ప్రధాన కార్యదర్శి కొమ్మూరి బ్లెస్సింగ్ గారికి, తేలూరు నాగేశ్వరరావు గారికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.